ఆమ్లా క్యాండీ తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు మనము ఆమ్లా క్యాండిల్స్ డ్రై ఆమ్లా క్యాండిల్స్ చేసుకుందామని ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నా. ఈ కేజీ ఉసిరికాయలు ఒక 2-3 సార్లు మంచిగా కడిగి స్టీమ్ చేసుకుందాం. స్టవ్ మీద నీళ్ళు ఎసరు పెట్టుకొని నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఒక స్టైనర్ పెట్టుకుందాం. నీళ్ళు ఎక్కువైనట్టు. ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసేసుకున్నా. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నీ దీని మీద పరుచుకోవాలి. మూత వేసుకున్నాం. ఒక కరెక్ట్ నుంచి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. అదే స్టీమ్ కానియాలి. ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికినాయండి స్టీమ్ మీద. ఇప్పుడు తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకుందాం. ఒక గంట తర్వాత మంచిగా చల్లగా అయిపోయినాయి. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకున్నా నేను. ఇట్లా అన్నీ ముక్కలుగా అన్నిట్లనే తీసేసుకొని గాజు బాటిల్లో వేసుకుంటున్నా. అన్నీ గాజు బాటిల్ ఇట్లనే కట్ చేసేసుకోవాలి. అన్నిట్లనే తీసేసుకుందండి. ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకుంటే చాక్ తోటి కూడా కట్ చేయని అవసరం లేదు, ఉట్టేనే వెళ్ళేస్తుంది. ఇంట్లో చక్కెర వేసుకుందాం. నేను కిలో చక్కెర తీసుకున్నా. అందులోకి వెళ్ళి 3 కిలోలు వేసుకుంటున్నాం. అందులో కలుపుకోవస్తలేదని గిన్నెలకు తీసేసుకున్నాండి. తర్వాత ఎత్తేసుకుంటా. ఇక్కడ నేను 3 కిలోల చక్కెర వేసుకుంటున్నాను. 1 కిలో అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. ఎందుకంటే కిలో ఉసిరికాయలు కదా, ఒక నిమ్మకాయ మొత్తం హాఫ్ కిలో అయితేనేమో ఒక చెక్క సరిపోతుంది. 1 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఆ గాజు బాటిల్లోకి ఎత్తి పెట్టుకుందాం.
ఇప్పుడు ఇదంతా ఈ గాజు బాటిల్లోకి ఎత్తుకుందాం. అన్నీ ఇంట్లో వేసేసుకున్నాం. ఒక క్లాత్ కప్పుకుందాం. ఇప్పుడు ఒక పల్సటి క్లాత్ తీసుకొని టవాలు రేపు మళ్ళీ కలుపుదాం. రేపు చూద్దాం. ఒక రోజు తర్వాత ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఇది నీరు మస్తు నీరు వచ్చేసిందండి. ఈ చక్కెర అంతా ఈ ఉసిరికాయ ముక్కలకు ఇది ఇట్లనే మళ్ళా ఇదే క్లాత్ ఇట్లనే వేసుకొని పెట్టుకోవాలి. రేపటి వరకు ఇట్నే పెట్టి రేపటి వరకు వదిలేద్దాం. ఒక 3 రోజుల తర్వాత ఉసిరికాయ ముక్కలు ఇక రోజుకి ఒకసారి ఇట్లా ఇది బట్ట తీసేసి కలుపుకొని పెట్టుకున్నాం. ఒక స్ట్రైనర్ తీసుకొని ఇవన్నీ ఎండకు ఎండబెడదాం. ఇప్పుడు మనం ఎండలో పెట్టేసుకున్నామని అన్నిట్లోనే పెట్టి ఎండనియ్యాలి. ఒక 3 రోజులు ఎండలో పెట్టుకున్నాక 3 రోజుల తర్వాత ఇట్లా మంచిగా ఎండినాయి. ఇంకా 2 గిన్నెలలో ఇప్పుడు ఇంట్లో షుగర్ పౌడర్ వేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకొద్దాం. ఇప్పుడు అన్నీ ఒక దగ్గరనే వేసుకొని ఇట్లా షుగర్ పౌడర్లో వేసుకుంటే అచ్చం మనం బయట కొనుక్కుంటే ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. తెల్లగా కూడా అట్లానే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక గాజు బాటిల్లో వేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు సంవత్సరం వరకు ఉంటాయి. బయట పెట్టుకుంటే ఇంతే తెల్లగా ఉండాలంటే ఒక 3 నెలల వరకు ఉంటాయి. ఆమ్లా క్యాండీ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.